అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఏడాది కాలంలో 20 నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులతో పాటు వచ్చే ఏడాది మరో డిఎస్సీ ప్రకటించనుంది సర్కార్. వీటితో పాటు ఇంజనీరింగ్, డిగ్రీ లెక్చరర్లు, ఎగ్జిక్యూటివ్ పోస్టులు, ఎస్ఐ, కానిస్టేబుల్ సహా మరికొన్ని పోస్టులు భర్తీ చేయనున్నారు. ఖాళీల వివరాలను నోటిఫికేషన్ల టైంలోనే వెల్లడిస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి. నిరుద్యోగ యువతీ యువకుల యొక్క ఆశలను నిజం చేయటం కోసం ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము ప్రభుత్వంలోకి రాగానే నిరుద్యోగ యువతీ యువకుల ఉద్యోగాలు నియమించే ప్రక్రియని వెంటనే మొదలు పెడతాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేస్తాం. తద్వారా నిరుద్యోగ యువతీ యువకులకి ఎప్పుడు పరీక్షలు జరుగుతాయో తేదీలతో సహా ముందుగానే ఆ క్యాలెండర్ను ప్రకటిస్తాం. తద్వారా జరిగేటువంటి పోటీ పరీక్షల్లో ఇబ్బంది లేకుండా, ఓవర్లాప్ కాకుండా, సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేటట్టుగా చేస్తామని ఆ రోజు మాటిచ్చాం. దానికి అనుగుణంగానే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు జాబ్ క్యాలెండర్ని మనం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి జాబ్ క్యాలెండర్ సంబంధించి ఈరోజు ప్రకటన ప్రభుత్వ తరఫున చేస్తూ ఉన్నాం. అధ్యక్ష, తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగార్థులు ఖాళీలు, నోటిఫికేషన్ల జాప్యం, తరచుగా వాయిదాలు, పరీక్షల రద్దు, ప్రశ్నాపత్రాలు లీక్ అవ్వటం, వేరే పరీక్ష తేదీలు ఒకటే అవ్వటం, వీటి వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అధికారంలోకి రాగానే ఈ సమస్యలను పరిష్కరించుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తక్షణ కార్యాచరణ చేపట్టింది. సాగునీరు, పౌర సరఫరాల మంత్రి గారితో పాటుగా ముఖ్యమంత్రి గారు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పనితీరును అర్థం చేసుకోవటానికి కమిషన్ చైర్మన్ గారిని స్వయంగా సంప్రదించారు. నూతన చైర్పర్సన్, సీనియర్ సివిల్ సర్వెంట్స్ సభ్యులుగా నియమించడం ద్వారా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేయటం జరిగింది. రైట్, దీనిపై మరింత సమాచారం విజయ్ శర్మ అందిస్తారు. విజయ్, జాబ్ క్యాలెండర్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇందాకనే అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జాబ్ క్యాలెండర్ ప్రకటించడం జరిగింది. గత కొన్ని రోజులుగా నిరుద్యోగులైతే జాబ్ క్యాలెండర్ పట్ల అనేక పోరాటాలు చేశారు. గత సంవత్సరాల నుంచి కూడా అనేకమైనటువంటి జాబ్ క్యాలెండర్ లేక, ఉద్యోగాల భర్తీ పైన సరైనటువంటి స్పష్టత లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో కూడా భాగంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా నిన్న కేబినెట్ సమావేశం జరిగింది. సమావేశం అనంతరము జాబ్ క్యాలెండర్ ఈరోజు విడుదల చేస్తున్నట్టు నిన్ననే ప్రకటించడం జరిగింది. మొత్తం కూడా 2024 అంటే ప్రస్తుత సంవత్సరం, అదేవిధంగా 2025 డిసెంబర్కు సంబంధించి ఇచ్చే నోటిఫికేషన్లకు, దానికి సంబంధించిన పూర్తి వివరాలను డిప్యూటీ సీఎం కూడా ఇందాకే అసెంబ్లీలో వెల్లడించారు. మొత్తం గ్రూప్ 1తో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, అదేవిధంగా డిఎస్సి సంబంధించి ఏదైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ ఇస్తామని చెప్పి వచ్చే ఏదైతే ఇయర్ ఉందో దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల చేయడం జరిగింది. ఒకసారి మనం చూస్తే ఇప్పుడు ప్రజెంట్ గ్రూప్ 1కు సంబంధించినటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ పూర్తయినాయి. అక్టోబర్లో మెయిన్స్ కండక్ట్ చేస్తున్నట్టు స్పష్టం చేశారు. దాంతోపాటు గ్రూప్ 3కి సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది, అది నవంబర్లో ఇస్తామని చెప్పారు. గ్రూప్ 2 సంబంధించి వాయిదా వేయాలని నిరుద్యోగులందరూ కూడా గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కలవడం, విన్నవించుకోవడం, కొన్ని చోట్ల ఆందోళన చేయడంతో ఇప్పుడు వచ్చే డిసెంబర్లో గ్రూప్ 2 కండక్ట్ చేస్తామని చెప్పారు. దీంతో పాటు మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఇంజనీర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా అక్టోబర్లో నోటిఫికేషన్ ఇస్తారు. ఇప్పుడు వచ్చేటువంటి ఇంజనీరింగ్ విభాగాల్లో ఖాళీలు, అదేవిధంగా దాని ఎగ్జామ్ జనవరిలో కండక్ట్ చేస్తామని చెప్పారు. మరొకసారి టెట్కు సంబంధించి మనం చూసాం, గతంలో టెట్ నిర్వహణ కోసం కూడా అనేక మంది టెట్ డిఎడ్ బీఎడ్ అభ్యర్థులు కూడా టెట్ కండక్ట్ చేయాలి, ప్రతి సంవత్సరం 6 నెలలకు ఒకసారి టెట్ నిర్వహించాలని చెప్పి ఎన్నో ఆందోళన చేసిన తరుణంలో మళ్ళా డిఎడ్ బీఎడ్ ఎవరైతే పూర్తి చేస్తున్నారో
ఉన్నారో వారికి సంబంధించి టెట్ నిర్వహణకు సంబంధించి నవంబర్లోనే టెట్ నోటిఫికేషన్ మళ్ళా ఉంటుంది, జనవరిలో టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పారు. అదేవిధంగా మళ్ళీ గ్రూప్ 1 సంబంధించి, ఎందుకంటే తెలంగాణ వచ్చినప్పటి నుంచి గ్రూప్ 1 పోస్టులు ఎక్కడ కూడా భర్తీ కాలేదు. ఇప్పటికే గతంలో 2 సార్లు గ్రూప్ 1 రద్దయింది. తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ను ప్రశాంతంగా కండక్ట్ చేసి ఇప్పుడు మెయిన్స్కి సిద్ధమవుతున్నది. మరొక అంటే వచ్చే ఇయర్కు సంబంధించి గ్రూప్ 1 మెయిన్స్ కూడా మరొకసారి కూడా నిర్వహిస్తామని చెప్పారు. గ్రూప్ 1 ప్రిలిమినరీకి సంబంధించి ఇప్పుడు వచ్చే అక్టోబర్లోనే నోటిఫికేషన్ ఇవ్వబోతున్నట్టు, అదేవిధంగా ఫిబ్రవరిలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నట్టు కూడా స్పష్టం చేశారు. దీంతోపాటు గెస్టెడ్ ఆఫీసర్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్ కూడా వచ్చే జనవరి, ఇప్పుడు 2025 జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చి ఏప్రిల్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. మరోపక్క డిఎస్సికి సంబంధించినటువంటి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు 2025 ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పింది. దాంతోపాటు ఏప్రిల్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పి వారికి డిఎస్సి ప్రిపేర్ అయ్యేందుకు కూడా టైంకు సంబంధించి ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉంటుందని స్పష్టం చేసింది. దీంతోపాటు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయనుంది. మరోపక్క టెట్కు సంబంధించి 2024 నవంబర్లో నిర్వహిస్తే 2025లో మరొకసారి కూడా టెట్ ఉంటుందని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. 2025 ఏప్రిల్లో టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి మళ్ళీ జూన్లోనే 2025లో పరీక్ష కండక్ట్ చేస్తామని చెప్పారు. అదేవిధంగా గ్రూప్ 1 మెయిన్స్కు సంబంధించినటువంటి వివరాలు కూడా వెల్లడించారు. ఓవరాల్గా నిరుద్యోగులు ముఖ్యంగా ఏదైతే కోరుతున్నారో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి, డిఎస్సికి సంబంధించి, టెట్ నిర్వహణకు సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వము పలు 2024-25కు సంబంధించినటువంటి మంత్లీ ఏదైతే షెడ్యూల్ ఉందో దాని ప్రకారం, అంటే ఒక్కొక్క ఎగ్జామ్కు సంబంధించి గ్యాప్ ఉండే విధంగా నిరుద్యోగులకు ఇబ్బందులు కలగకుండా జాబ్ క్యాలెండర్ని అయితే ప్రకటించింది. గ్రూప్ 2కు సంబంధించి కూడా స్పష్టమైన ప్రకటన చేయడం జరిగింది. 2025 మేలో గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేస్తామని, అదేవిధంగా అక్టోబర్లో గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంటుందని కూడా స్పష్టం చేశారు. అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించి జూలై 2025లో నోటిఫికేషన్ విడుదల చేసి నవంబర్లో గ్రూప్ 3 ఉంటుందని స్పష్టం చేశారు. దీంతోపాటు ఎగ్జిక్యూటివ్ పోస్టులు జూలై 2025లో నోటిఫికేషన్ విడుదల చేసి నవంబర్లోనే కండక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే చాలామంది నిరుద్యోగులు ఇందాక జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన తర్వాత పోస్టుల సంబంధించి కూడా వివిధ, అంటే ఇప్పుడు మనము టెట్ డిఎస్సి చూస్తే స్కూల్ ఎడ్యుకేషన్ కండక్ట్ చేస్తుంది, గ్రూప్ పోస్టులకు సంబంధించి టీజీపీఎస్సి కండక్ట్ చేస్తుంది. కనుక ఏ విభాగాలలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో కూడా త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వము ఆయా బోర్డులకు, ఇటు కమిషన్ కావచ్చు, ఇటు స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఏదైతే ఇటు గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు కూడా గతంలో ఉన్నది, వీటికి సంబంధించి ఆ ఖాళీల బట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి అనే డీటెయిల్స్ కూడా త్వరలోనే పూర్తి స్థాయిలో విడుదల చేస్తామని స్పష్టం చేశారు. మొత్తంగా ఏదైతే 2 లక్షల ఉద్యోగాల భర్తీకి సంబంధించి గతంలో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేసేందుకైతే ప్రభుత్వము నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగులకు సంబంధించి ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అయితే విడుదల చేసింది. పోస్టుల విషయానికి వస్తే ఆయా డిపార్ట్మెంట్లు ఇచ్చిన ఖాళీల ఆధారంగా పోస్టులను కూడా భర్తీ చేస్తారు. నిరుద్యోగులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ఏదైతే మాట ఇచ్చారో మరొకసారి డిఎస్సి నిర్వహించాలని చెప్పి గత కొన్ని రోజులుగా కూడా గతంలో ఆందోళన చేశారు. వారికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం వచ్చే సంవత్సరం డిఎస్సి నిర్వహించనుంది. 6 నెలల గ్యాప్తోనే మళ్ళీ టెట్ను కూడా ఇప్పుడు ఈ 2024 అక్టోబరు, మళ్ళీ దాని తర్వాత 2025లో టెట్ను కూడా నిర్వహించనున్నారు. ఓవరాల్గా నిరుద్యోగులకు సంబంధించి ఇప్పుడు ఒక జాబ్ క్యాలెండర్ అయితే విడుదల చేయడం జరిగింది. పోస్టులకు సంబంధించి ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో అవన్నీ కూడా అఫీషియల్గా అన్ని డిపార్ట్మెంట్ అధికారులు లెక్కలు ఇచ్చిన తర్వాత దానికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఎన్నడూ గత 10 ఏళ్ల నుంచి కూడా ఎప్పుడు కూడా జాబ్ క్యాలెండర్ ఊసేలేదు, జాబ్ క్యాలెండర్ ప్రస్తావన లేదు. నిరుద్యోగులు పెద్ద ఎత్తున జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పి గతంలో ఆందోళన చేశారు. ఈ తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే స్పష్టం చేసిందో ఆ మాట ప్రకారం అయితే జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. ఇంకా ఏమైనా సందేహాలు నిరుద్యోగులకు ఉన్నా కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ నిరుద్యోగుల సమస్యలు వినేందుకు రెడీగా ఉన్నారని చెప్పి గతంలోనే ప్రకటించడం జరిగింది. ఇప్పటికే అనేక మంది నిరుద్యోగులు కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ను కలవడం జరుగుతున్నది. అయితే ఓవరాల్గా ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం అయితే జరిగింది. వివిధ శాఖల్లో ఖాళీలకు సంబంధించి ఆయా శాఖలు ఇచ్చిన నివేదిక
ఆధారంగా అంటే ఎంతమంది రిటైర్డ్ అవుతున్నారు, ఏ విభాగాల్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి, ఎంతమంది అభ్యర్థులు ఉన్నారు, వీటన్నిటిని కూడా పరిలోకి తీసుకొని ఓవరాల్గా పోస్టుల సంఖ్యకు సంబంధించి అయితే పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది మోనిత. ఓకే, థ్యాంక్ యూ విజయ్.